సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. సో ఈరోజు వర్షంలో కూడా ఆగని పనులు అయితే మనం చూడొచ్చు. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. సో మన గణేశుడికి అయితే ఈరోజు మెయిన్ హెడ్ ఫిక్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన పక్కన మన ఇంకో హెడ్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో వర్షం చాలా భారీగా వస్తుంది పొద్దునుంచి. సో చూడొచ్చు పక్కన హెడ్, పైన కిరీటం. సో మన మెయిన్ హెడ్ కూడా చూడొచ్చు. మన మెయిన్ హెడ్ కూడా ఇంకా వర్క్ జరుగుతుంది. సో ఈరోజు వర్కర్స్ కూడా చాలా వర్షంలో కూడా చాలా పని చేస్తారు. అక్కడ చూడొచ్చు ఇంకో హెడ్ ఫిక్స్ చేద్దామని ట్రై చేస్తారు వాళ్ళు. సో వర్షంలో కట్టెలు జారుతుండొచ్చు, వర్షం మొత్తం కట్టెలు తడిచినాయి. సో వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది పైన. సో వెల్డింగ్ వర్క్ కూడా చూడొచ్చు, నిప్పులు ఎట్లా పడుతున్నాయి కింద. సో మన దేవుని చూడడానికి తక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే మొత్తం కట్టెలతో ఫిక్స్ అయిపోయింది అనమాట. చాలా తక్కువ పర్సెంటేజ్ మనకు దేవుడు కనిపిస్తుంది. సో ఎక్కువ పర్సెంటేజ్ మనకు ఎక్కువ కట్టెలు, గోవా కట్టెలు అంటారు కదా, అవే ఎక్కువ ఫిక్స్ చేశారు. ఎందుకంటే అవి సపోర్ట్ వాళ్ళకు, అవి ఉంటేనే వాళ్ళు పైకి ఎక్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. సో దేని హెడ్ కానీ అక్కడ చేసే వర్కర్స్ కానీ, సో అదేవిధంగా వాళ్ళు చేస్తున్న వెల్డింగ్ వర్క్, నిప్పులు కానీ సో క్లారిటీగా మనకు కనిపిస్తుంది. సో నిజంగా ఒప్పుకోవచ్చు ఆ వర్కర్స్ ఎంత కష్టపడతారు ఈ వానలు కూడా. సో తొందరగా, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా చేయాలని ఒక బాధ్యత వాళ్ళ పైన ఉంది. చాలా తక్కువ డేస్. ఇదివరకు పోయినసారి అయితే మేబీ మనకు మట్టితోటి రెడీ అవుతుంది. సో ఈసారి అయితే మనకు తక్కువ టైంలో ఇంకా మనకు వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. సో ఇంకా పక్కన ఇంకో షెడ్ చూసుకోవచ్చు. మన మేబీ అక్కడ విగ్రహాలు, మనకు ప్రతిసారి విగ్రహాలు వస్తాయి, ఈసారి కూడా డిఫరెంట్ ఒక విగ్రహం అయితే వస్తుంది. ఆ వర్కర్లు కూడా చూసుకోవచ్చు. చూడొచ్చు అక్కడ నిన్నమొన్న అయితే అక్కడ స్టార్ట్ చేయలేదు వర్క్ అయితే. ఈరోజు అయితే వాళ్ళు జాలి ఫిట్టింగ్ చేస్తారు. సో మీకు తర్వాత అయితే దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చూపిస్తా. సో వర్కర్లు అయితే మీకు కనిపిస్తారు విజిగా. సో ఒక్క షెడ్లోనే మేబీ ఒక 10 మెంబర్స్ దాకా వాళ్ళు వెల్డింగ్ వర్క్ కానీ ఆ షెడ్కి సంబంధించిన పనులన్నీ చేస్తారు. సో మన వినాయకుని దగ్గర ఎంతో వర్షం కుడుతున్నా చుట్టుముట్టు చూడొచ్చు, మొత్తం అంటే పరదా. సో మొత్తం పరదలు వేసారు మొత్తం పైన కింద సైడ్లకు కావచ్చు. మొత్తానికైతే ఇది వచ్చేసి షెడ్ సైడ్కి అయితే ఉంది. సో ఇక్కడ విగ్రహం అయితే చిన్నది పెడతారు. సో అటు సైడ్ కూడా వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు. సో అట్ లాస్ట్ అది మేబీ ఇటు అయిపోయిన తర్వాత అటు అయితే వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే చుట్టూ కూడా చిన్న జాలీలు అయితే పెడతారు. సో దాని తర్వాత మనం చూసుకుంటే లాస్ట్ మొన్న ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అయితే స్టేజ్ లేదు. సో అక్కడ సైడ్ కూడా స్టేజ్ లేదు. సో స్టేజ్ అయిపోయింది, 2 డేస్లోనే స్టేజ్ చేసేసారు. పైన గణపతికి హెడ్ తలను ఫిక్స్ చేసారు. సో పైన కూడా కొంచెం వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకా సైడ్స్కి చేతులు మనకు పైనకి తీసుకెళ్ళారు కానీ ఇంకా వెల్డింగ్ వర్క్ కాలేదు. అదైతే కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం ఈ రోజు రేపట్ల. సో రేపు చూసుకుంటే కనుక రేపు వర్కర్స్ ఎక్కువ మంది వస్తారంట. సో ఈరోజు చూసుకుంటే చాలా మంది అయితే వర్క్ నడుస్తుంది ఇంకా. సో జాలీలు ఫిక్స్ చేస్తారు, చుట్టూ ఐరన్ స్టీల్ కూడా కంప్లీట్ చేసేస్తారు. మ్యాక్సిమం ఇది కూడా ఈరోజు రేపట్ల కంప్లీట్ కావచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత అటు వెళ్తారు. సో చెప్పు బ్రో, ఇంకేమైనా ఉంటాయి చూసుకోవచ్చు అన్న వాళ్ళ వర్క్ చూడొచ్చు. ఇంత వర్షంలో కూడా నాకు తెలిసి ఇంత పర్టికులర్గా డీటెయిల్గా కంప్లీట్ వర్క్ చేస్తారంటే వీళ్ళ పనితనాన్ని మెచ్చుకోవాలిగా. సో అంత కంప్లీట్ చేస్తారు. 15 మంది దాకా వర్క్ చేస్తారు. సో ఈరోజు వర్క్ ఏంటంటే వీళ్ళు చుట్టుముట్టు మొత్తం జాలి కొట్టేస్తారు. ఏంటంటే సన్నగా సైడ్లకి ఏం రాకుండా కానీ. సో అక్కడ పరద వేసిర్రు, వాటర్ వీళ్ళకి పడకుండా. సో పైన వాళ్ళు అన్నవారు వర్క్ చేస్తారు. సో మొత్తం ఇది వెల్డర్స్ అనమాట, మొత్తం వెల్డింగ్ వర్క్ చేస్తారు. సో నిన్న మొన్న ఇది లేకుండే, ఇది కొత్తగా నిన్న ఒక్కరోజునే ఎంత చేయడం జరిగింది. సో కొద్దిగా ముంగడికి వెళ్దాం. సో మన గణేషులు లెగ్స్ చూడొచ్చు ఇక్కడ ఇదంతా అంతకుముందు జరిగింది మొత్తం. ఇంకా వర్షం చాలా ఎక్కువ కొడుతుంది అయ్యా, వర్షం బాగా పడుతుంది. సో ఈరోజు చూసుకుంటే కనుక పైన హెడ్ ఫిక్స్ చేసారు కదా. సో దానికి వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు. వెల్డింగ్ వర్క్స్ ప్లస్ ఇంకా చేతులు కూడా ఫిక్స్ అయిపోయినాయి. సో కొన్ని చేతులు అయితే ఇంకా ఫిక్స్ కాలే, అవి వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. సో పైన చూసుకుంటే మ్యాక్సిమం కనిపించకపోవచ్చు, ఎందుకంటే చుట్టూ కూడా గోకరాలతోటి ఫిక్స్ అయి ఉంది కాబట్టి మనకు కనిపించకపోవచ్చు మ్యాక్సిమం. సో ఇంకా 1 వీక్ అట్లా ఎదురుగా కూడా పరద వస్తుంది.
సో అట్లా మేబీ ఈ 2-3 డేస్లోనే కంప్లీట్ కావచ్చు. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే కనుక స్టేజ్ మొన్న వేయలేదు. సో నిన్న నడిచింది అక్కడ ఇక్కడ స్టేజ్ ఇప్పుడే వేసారు అనమాట. ఇంకా నడుస్తుంది చూడండి భయ్య స్టేజ్ వర్క్. సో చుట్టూ చూసుకుంటే స్టేజ్ తర్వాత పైన మనకు చుట్టూ ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. పైన జాలీలు కొట్టేస్తారు ఇక. సో మేబీ ఇక్కడ కొంచెం వర్క్ తక్కువ నడుస్తుంది, అటు ఎక్కువ మంది ఉన్నారు చూడండి. ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తారు. ఇక్కడ చూపి ఒకసారి. సో ఇక్కడ అన్నవాళ్ళు చూడొచ్చు వెల్డింగ్ వర్క్ చేస్తారు. సో నిన్న మొన్న అయితే ఇక్కడ ఏం లేకుండే ఖాళీగా పరద కప్పేసింది. సో ఈరోజు సపరేట్గా మళ్ళీ ఇక్కడ విగ్రహం వస్తుంది కాబట్టి మొత్తం చుట్టుముట్టు మొత్తం వెల్డింగ్ వర్క్ చేసి, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంకా వెల్డింగ్ పూలలు ఇంకా ఇక్కడ ఉన్నాయి సలాట్లు కూడా. భయ్య ఇది చూడండి మ్యాక్సిమం వచ్చేసి 3 feet ఉంది హైట్. సో దీని మీద ఇంకా మ్యాక్సిమం 1 feet ఇంకా హైట్ రావచ్చు. ఇంకా హైట్ వస్తుంది. దీని మీద ఇంకా హైట్ కొంచెం అక్కడ స్టేజ్ దగ్గర అమ్మవారి దగ్గర లేకుంటే దేవుని దగ్గర ఎవరైతే ఇంకా పోస్టర్ అయితే రిలీజ్ కాలేదు. సో రిలీజ్ అయిన తర్వాత మనకైతే అప్డేట్ ఇంక ఇస్తాను. సో దీని మీద ఇంకా 1 feet దానికి ఇంకొక స్టేజ్ వస్తుంది. దాని తర్వాత పైన విగ్రహం అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇది చూసుకుంటే పైన మనకు ఇంకా వెల్డింగ్ వర్క్ పైన షెడ్ వేసేది ఉంది. సో ఇదైతే మొత్తానికి ఓవరాల్ కొత్త అనిపిస్తుంది మీకు? అదే కొత్త అనిపిస్తుంది. దానిపైన జాలు పెట్టేస్తారు. ఈ సీక్లో ఏ విధంగా రావచ్చు అంటే ఇప్పుడు ఏం రావచ్చు అంటే విగ్రహం అంటే మ్యాక్సిమం భయ్య ఇంకా స్టేజ్ అయితే ఫిక్స్ అయింది కానీ పోస్టర్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. మేబీ నువ్వేమనుకుంటున్నావు? చెప్పలేం భయ్య పోస్టర్ రిలీజ్ కానీ ఎట్లా చెప్పగలుగుతాం. సో నేనైతే బాలరాముడు లేదా అనుకుంటున్నా బాలరాముడు అని చెప్పారు కానీ ఇంకా రాజ్ కుమార్ అన్న అడిగితే బాలరాముడు ఇంకా సస్పెన్స్ అయితే ఇంక ఇస్తారు. సో మ్యాక్సిమం ఇంకా ఈ వీక్లో చెప్పొచ్చు నాకు తెలిసి. ఈ వీక్లో ఒకవేళ పోస్టర్ వస్తే కనుక ఫస్ట్ అప్డేట్ అయితే నేనే ఇద్దామని అనుకుంటున్నా. సో యూట్యూబర్లు అందరికంటే కూడా ఫస్ట్ అప్డేట్ నాదే ఉండాలని కోరుకుంటున్నా. సో మీరు అందరూ తప్పకుండా చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. జై శ్రీ గణేష్. మళ్ళీ ఒక్కసారి జై బోల గణేష్ మహారాజ్కి జై. సో వీడియో అయితే ఇదన్నమాట ఈరోజు అప్డేట్. సో ఇంకా వర్క్ జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్.